నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గౌరవ ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ టి వెంకటేశ్వరరాజు అధ్యక్షతన ప్రిన్సిపల్ శ్రీమతి అరుణకుమారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీమతి జి మాధవి పర్యవేక్షణలో తెలంగాణ 7వ రాష్ట్ర స్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు రెండవ రోజు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నిర్వహించిన గిరిజన గురుకుల సంక్షేమ బాలికల క్రీడా పోటీల యొక్క వివరాలు అండర్ 19 జోన్ 3 ఖోఖో విభాగంలో ఫైనల్స్ లో అంకపాలెం బాలికల కళాశాల మొదటి బహుమతిని సాధించింది. జోన్ 3 సెలక్షన్స్ టీం రెండో బహుమతి సాధించింది. అండర్ 19 వాలీబాల్ కేటగిరీలో జోన్ 2 వర్సెస్ జోన్ 1 తలపడగా జోన్ 2 విజయం సాధించింది. అండర్ 19 కబడ్డీ విభాగంలో జోన్ 1 జోన్ 2 తలపడగా జోన్ 2 విజయం సాధించింది. అండర్ 17 బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో జోన్ 4 కు చెందిన విన్నర్ రన్నర్ టీంలు ఫైనల్ కి చేరుకున్నాయి. అండర్ 14 హ్యాండ్బాల్ విభాగంలో జోన్ 1 జోన్ 2 తలపడగా జోన్ 1 విజేతగా నిలిచింది. అథ్లెటిక్ విభాగంలో జోన్ 3 కి చెందిన అండర్ 19 టి శ్రీ తేజ 100 మీటర్లు 400 మీటర్లు షాట్ పుట్ విభాగంలో పద్మ ప్రథమ బహుమతి సాధించింది. అండర్ 17 విభాగంలో పి ఇందు జూన్ 3కి క్రీడాకారిణి 100 మీటర్లు డిస్క్రవస్తులో ప్రథమ బహుమతి మరియు 400 మీటర్లు విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించింది. అండర్ 14 విభాగంలో జోన్ 3 క్రీడాకారిణి జె సాత్విక 100 మీటర్లు షాట్ పుట్ డిస్కస్ తో విభాగంలో ప్రథమ బహుమతి మరియు 400 మీటర్లు ద్వితీయ బహుమతి సాధించింది. తెలంగాణ గిరిజన గురుకుల 7వ రాష్ట్ర స్థాయి బాలికల పోటీలకు ముఖ్య అతిథిగా గౌరవ గిరిజన గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీ రవికుమార్ విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల వివిధ పాఠశాల మరియు కళాశాలకు చెందిన ప్రిన్సిపల్, స్థానిక గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ శ్రీ షాజహాన్ మరియు జూనియర్ వైస్ ప్రిన్సిపల్స్ శ్రీమతి కవిత మేడం, పిఈటి మరియు పిడి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గిరిజన గురుకులంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి 7th స్టేట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాలికలు సిరిమలలో జరగడం చాలా ఆనందదాయకము. తెలంగాణ రాష్ట్రం మొత్తము 33 జిల్లాల నుండి 4 జోన్లుగా విభజించి 4 జోన్ల నుంచి 1200 మంది విద్యార్థినులు ఇక్కడ వివిధ కేటగిరీలో అంటే అండర్ 14, అండర్ 17, అండర్ 19 అటువంటి క్రీడాంశాలలో పాల్గొంటారు. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులందరినీ మళ్ళీ ఒక 450 మంది దాకా మేము సెలెక్ట్ చేసుకొని అందులోంచి మళ్ళా జనవరి 1 నుంచి కానీ 5 నుంచి కానీ స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. ఈ విధంగా తీసుకున్నటువంటి స్పెషల్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులను తిరిగి ఐఎస్ఎల్ అంటే ఇంటర్ సొసైటీ లీగ్ అనే టోర్నమెంట్ లో అంటే దాదాపు ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 సొసైటీల మధ్య జరిగే క్రీడాంశం ఇది. అందులో ఈ క్రీడాంశంలో ఈ విద్యార్థులను పాల్గొని మా గురుకులానికి సంబంధించినటువంటి క్రీడల్లో పాల్గొని అక్కడ పేరు ప్రఖ్యాతులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఒక ఆటలే కాకుండా విద్యార్థినుల యొక్క పూర్తి స్థాయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు ఒక ఆటలే కాకుండా అన్ని రకాల విజ్ఞాన సదస్సులు కానీ, రాక్ క్లైంబింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ అనేక విషయాలను గురుకులము టేకప్ చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. థ్యాంక్ యూ. 7వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ గురుకులాల పాఠశాలల యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మా కళాశాలలో జరుగుతున్నది. ఈ విధంగా జరుగుతున్నటువంటి మీట్ సందర్భంగా మా గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 జోన్ల నుంచి రాష్ట్ర స్థాయిలో 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ గేమ్స్ లో ముఖ్యంగా వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, హ్యాండ్బాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, రకరకాల అథ్లెటిక్స్ లో వీళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. 4 జోన్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల మధ్య హోరాహోరీగా పోటాపోటీగా ఇక్కడ కాంపిటీషన్ నిర్వహించబడుతుంది. వీళ్ళందరూ కూడా జోనల్ లెవెల్ గేమ్స్ లో విన్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు తిరిగి ఇంటర్ సొసైటీ లీగ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. ఇది జనవరిలో జరగనున్నది. ఈ పిల్లలందరినీ కూడా సెలక్షన్స్ చేసిన తర్వాత వాళ్ళని నేషనల్ స్థాయికి మరియు జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించబడుతుంది. ఈ విధమైనటువంటి పిల్లల ఆటల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి జరిగేటువంటి ఈ క్రీడల ద్వారా పిల్లల యొక్క మానసిక ఉల్లాసము, పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళకి అదే విధంగా మధ్యలో అందరి మధ్య కూడా ఎలా ఇమిడిపోవాలి, ఓటమిని ఎలా తట్టుకోవాలి, గెలవడానికి మార్గాలేంటి అనేటువంటి వాటి మీద వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ఈ విధమైనటువంటి క్రీడలు నిర్వహించడానికి మా దగ్గర ఏర్పాటు చేయడం అనేటువంటి ముదావహం
దీనికి గాను మా గురుకులాల సెక్రటరీ శ్రీ డాక్టర్ నవీన్ నికోలస్ గారు మాకు అనుమతినిచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ ఆఫీసర్ గా ఇచ్చేసినటువంటి శ్రీ రవికుమార్ గారు ఇక్కడ ఈ రోజున అధ్యక్షత వహించారు. ఈ వారి ఆధ్వర్యంలో ఈ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ గేమ్స్, అదే విధంగా రెజ్లింగ్ కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున విచ్చేసినటువంటి రవికుమార్ గారు, కుమార్ సార్, అదే విధంగా వివిధ పీడీపీఈటీలు పాల్గొన్నారు. ఈ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి గురుకులం యాజమాన్యానికి, ముఖ్యంగా గురుకులాల కార్యదర్శి శ్రీ నవీన్ నికోలస్ గారికి, స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీ రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాల కళాశాల నుంచి ఇంతకు ముందు కూడా కిలిమంజారో అధిరోహించినటువంటి సిరివెన్నెల పతాక స్థాయిలో అమ్మాయి ప్రయత్నం చేసి కిలిమంజారోను అధిరోహించింది. అదేవిధంగా ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అనేక మంది విద్యార్థులు విద్యా సామర్థ్యాలను వెలికి తీసుకుని వివిధ హోదాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. అంతేకాకుండా లావణ్య అనేటువంటి అమ్మాయి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఈ స్థాయిలో ఈ గురుకులాలను తీర్చిదిద్దినందుకు పిల్లలందరూ మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా 31వ తారీఖున క్లోజింగ్ సెరమనీతో ముగించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను ఆటలాడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 80 మంది పీడీపీఈటీలు నిరంతరం కష్టపడుతున్నారు. గత 10 రోజుల నుంచి 20 మంది పీడీపీఈటీలు ఈ గ్రౌండ్ ని తయారు చేయడానికి కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని లోకల్ పీడీ గారు అయినటువంటి శ్రీమతి మాధవి గేమ్స్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ వారి ఆధ్వర్యంలో గ్రౌండ్ పనులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ మరియు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ మేము ఇక్కడ స్టేట్ మీట్ జరపడం కోసం ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా అడవిలాగా బాగా చెత్తతో, గుంటలతో అలా నింపబడి ఉండే. అలాంటి వాటిని ఇప్పుడు మేము 200 మీటర్స్ ట్రాక్, నెక్స్ట్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ ఇలా అన్ని విధాలుగా చేయడం జరిగింది. మంచి ప్రిన్సిపల్ మేడం కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మేము ల్యాండ్ కూడా మంచి సదునుగా చేసి అన్ని విధాలుగా గేమ్స్ని కోర్ట్స్ని తయారు చేశాము. ప్రిన్సిపల్ మేడం గారి సహకారంతో మేము మంచిగా నిర్వహిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.